కార్తీ! కార్తీ! కార్తీ, ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీ, చెప్పేది విను. నేను దగ్గరికి వస్తున్నా. సారీ కెప్టెన్. కార్తీ వాళ్ళ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. 2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటికి తీసాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్. కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందాన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్. జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. కెప్టెన్ విజయ్ కుమార్, కేర్ఫుల్గా ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని ఒఫీషియల్గా యాక్సెప్ట్ చేసుకోవడానికి ముందు మీ స్టేట్మెంట్ని మార్చాలనుకుంటున్నారా? నో జనరల్. సెక్టర్ 42లో ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీంని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీంకి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తీ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీఈస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. కర్ణ, ఆ రోజు థెర్మల్ రేడార్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచావా?
ఎస్ కెప్టెన్. సో ఆ డేటా చెక్ చేస్తే మనల్ని ఎవరు అటాక్ చేశారో తెలిసిపోతుంది. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్? కార్తీక్ ఒక్కడే, ఇంకెవరు మూమెంట్లో లేరు. మనకి శత్రువు ఎవరో తెలియలేదు అంతే. ప్రభుత్వ లాంఛనాలతో ఫ్యూనరల్కి అప్రూవల్ రాలేదు. కుటుంబానికి పెన్షన్ డబ్బులు వస్తాయా మరి? ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు పెన్షన్ని హోల్డ్లో పెట్టారు. కార్తీ వాళ్ళమ్మ తంజావూరు పక్కన ఒక చిన్న గ్రామంలో వాణ్ణి వాడి చెల్లెల్ని ఒంటరిగా ఉంటూ కష్టపడి చదివించిందని చెప్పాడు. ప్రతి నెల వాడి కుటుంబానికి ఈ చెక్కు వెళ్ళిపోవాలి. ఓకే కెప్టెన్. నేషనల్ ఫ్లాగ్ లేదు, గన్ ఫైరింగ్ లేదు, అధికార లాంఛనాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితిలో కార్తీక్ కుటుంబాన్ని ఫేస్ చేయడం నా వల్ల కాదు. హ్యూమన్ స్పీషీస్ ఏ విధంగానూ నెంబర్ 1 కాదు. బలంలోనూ, స్పీడ్లోనూ, తెలివిలో కూడా నెంబర్ 1 కాదు. కానీ వాటన్నిటిని అధిగమించి మనమే ఈ భూమిని ఏలుతున్నాం. ఎందుకు చెప్పనా? మిగతా మృగాలేవి చెయ్యలేని ఒక విషయం, కోఆర్డినేషన్. 5 మంది, 10 మంది లేదా 10,000 మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయగలరు. అది ఒక దేశ శత్రువుని ఓడించడానికి కావచ్చు, లేదా ఒక కంపెనీ లాభం కోసం కావచ్చు. ఆ ఐకమత్యమే ఒక దేశం డిఫెన్స్ని బలపరుస్తుంది. కెప్టెన్, ఇప్పుడు ఐకమత్యం దేశభక్తి అని ఎవరైనా మాట్లాడారంటే ట్రాల్ చేసి మీమ్స్ వేస్తున్నారు. అలా మాట్లాడే అతి తెలివైన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ దాన్ని దేశం కోసం చూపించకుండా ఒక క్రికెట్ టీం కోసమో, ఒక ఫుట్బాల్ క్లబ్ కోసమో చూపిస్తుంటారు. దేశ జెండాకి బదులుగా ఒక కంపెనీ పబ్లిసిటీ జెండాని పట్టుకొని ఎమోషనల్గా అరుస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోయినా ఇలా మురుగుతున్నారేంటని ఆ కంపెనీ వాడే ఆశ్చర్యపోతాడు. దే జస్ట్ నీడ్ టు గ్రో అప్. క్లాస్ డిస్మిస్డ్. మేజర్, ఈ 1 సంవత్సరం పనిష్మెంట్ పోస్టింగ్ చాలు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఫైటర్. నన్ను ఎలాగైనా మళ్ళీ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేయండి. విజయ్, అందరూ తప్పు చేసిన తర్వాతే డిసిప్లినరీ కమిటీ ముందు నిలబడతారు. కానీ నువ్వు వాళ్ళ ముందే నిలబడి తప్పు చేసావు. కార్తీ చనిపోయాడు, అదైపోయింది. అందులోంచి బయటికి రావడానికి నీకు పర్సనల్ లైఫ్ అవసరం. నో మ్యాన్ కెన్ లివ్ అలోన్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదు మేజర్. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఢిల్లీలో మెడిసిన్ చేస్తుంది. ఈ వీకెండ్ నాతో ఇక్కడే స్టే చేస్తుంది. వై డోంట్ యూ మీట్ హర్ ఫర్ కాఫీ? మేజర్, ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్గానే మాట్లాడుతున్నారా? కాదు, 3 సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. లాచుకు నుంచి ఎప్పుడు వచ్చారు? ఫామ్ హౌస్లో వచ్చారండి గాయస్. వైట్ చిల్లీసి రేఖ. మేమే షాక్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ కెప్టెన్.
ఏంటి ఏమైనా ఫంక్షనా? ఒక ముఖ్యమైన మిషన్కి కెప్టెన్. మేజర్ మిమ్మల్ని రెస్టారెంట్లో డ్రాప్ చేయమన్నారు. మీరు వెళ్ళటానికి భయపడతారని చెప్పారు క్యాప్టెన్. భయపడా? అలాంటిదేం లేదు, బయలుదేరండి. కష్టపడి లైఫ్లో ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. ప్లీజ్. సరే, కానీ బయట నుంచోవాలి. ఓకే కెప్టెన్.